హలో ఆల్, ఈ వీడియోలో ప్రిమిటివ్ వార్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే ప్రైమ్ వీడియో ఆర్ లైన్స్ గేట్ ప్లేలో అయితే స్ట్రీమ్ అవుతుంది. మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 14 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే 1968 వియట్నాం వార్ బ్యాక్ డ్రాప్ లో ఒక యుఎస్ స్పెషల్ ఫోర్సెస్ టీమ్ అయితే కొంతమంది జంగల్కి అయితే వెళ్ళడం జరుగుతుంది భయ్య. ఆ జంగల్లో డైనోసార్స్ టైప్ క్రీచర్స్, మాన్స్టర్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట. అక్కడికి వాళ్ళు వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, అసలు వియట్నాం వార్ ఏంటి, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీయే ప్రిమిటివ్ వార్. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ రివ్యూ కూడా చివరి వరకు చూడండి. అండ్ మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చి ఛానల్లో ఉన్న కాంటెంట్ ఒకసారి చెక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కింద డిస్క్రిప్షన్లో సెకండ్ ఛానల్ లింక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది. మూవీ అప్డేట్స్ అండ్ ఛానల్ అప్డేట్స్ కోసం పక్క ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసిండి. ఇంకా ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే బిలో యావరేజ్ భయ్య. టైం పాస్ కి లేకపోతే గివ్ ఇట్ ఏ ట్రై. అంటే డైనోసార్ బ్యాక్ డ్రాప్ లో ఉంది కాబట్టి, తెలుగు డబ్బింగ్ ఉంది కాబట్టి, అండ్ ఖచ్చితంగా టైం పాస్ అవ్వడానికి కూడా మీరు చూడాలనుకుంటే ఒకటి మైండ్ లో పెట్టుకోవాలి, ఇది చాలా అంటే చాలా లో బడ్జెట్ మూవీ అనమాట. లో బడ్జెట్ మూవీలో కూడా మీకు విజువల్స్ పరంగా కొంచెం పర్లేదు, బాగా అనిపించింది. అంటే ఎంత తక్కువ బడ్జెట్ లో ఎంత అంటే 7 million ఎంతో అంట. సో చాలా తక్కువ బడ్జెట్ లో కొంచెం విజువల్లీ బాగానే ఇచ్చారు వాళ్ళు అయితే, డైనోసార్స్ చూపించిన విధానం అది అంతా కూడా. బట్ రొటీన్ స్టోరీ అయితే ఉంటుంది, చాలా ప్రిడిక్టబుల్ స్టోరీ లైన్ అయితే ఉంటుంది. ఎప్పటి నుంచో చూస్తున్నదే భయ్య, కొత్తగా అయితే ఏముండదు. ఆ స్టోరీ బ్యాక్ డ్రాప్ అన్నది జస్ట్ ఏదన్నా కొంచెం ఫ్రెష్ గా ఉంటుందంటే ఆ వియట్నాం వార్ బ్యాక్ డ్రాప్ అన్నది కొంచెం ఫ్రెష్ గా ఉంటుంది. అండ్ 1968 సెటప్ కానీ ఆ విజువల్స్ కానీ సేమ్ అదే టైప్ లో ప్రెజెంట్ చేస్తారు. అంటే రియాలిటీకి దగ్గర ప్రెజెంట్ చేస్తారన్నమాట. ఓల్డ్ సెటప్ ఆ 80s బ్యాక్ డ్రాప్ అయితే క్రియేట్ చేస్తారన్నమాట. సో అది కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. బట్ మొత్తం మూవీ అంతా కూడా ప్రెడిక్టబుల్ గా ఉంటుంది. ఇంకా డైనోసార్స్ విఎఫ్ఎక్స్ అయితే నైట్ టైం చాలా బాగా చూపిస్తారు భయ్య. బట్ డే టైమ్ లో చాలా ఎక్కువ డైనోసార్స్ చూపించినప్పుడు ఇదంతా కూడా విఎఫ్ఎక్స్ ఈజీగా తెలిసిపోతుంటుంది. మరి లో బడ్జెట్ మూవీ అన్న ఫీల్ కూడా వచ్చేస్తుంటది, మీకు ఈజీగా అర్థమైపోద్ది. బట్ కొన్ని మూమెంట్స్ మాత్రం విజువల్లీ చాలా ఇంప్రెసివ్ గా అనిపించి, జస్ట్ లో బడ్జెట్ అయినప్పటికీ కూడా విజువల్స్ కోసం అండ్ అక్కడక్కడ 1-2 మూమెంట్స్ కోసం అంతే తప్ప ఇంతకు మించి పెద్దగా మూవీలో వర్కౌట్ అయ్యేది ఏముండదు. రొటీన్ రెగ్యులర్ డైనోసార్ ఫార్మేట్ మూవీ అని చెప్తా. చూద్దాం అనుకుంటే లైన్స్ గేట్ ప్లేలో ఉంది ఆర్ ప్రైమ్ వీడియోలో కూడా చెక్ చేయొచ్చు. తెలుగు డబ్బింగ్ అయితే ఓకే ఉంది భయ్య. ఫ్యామిలీతో అయితే చూడొచ్చు, అడల్ట్ కనెక్ట్ ఏం లేదు కానీ వైలెన్స్ అయితే ఏవి ఉంటుంది. చూద్దాం అనుకుంటే ట్రై చేయండి. మీ ఇక్కడ వీడియో నేస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, పంపినస్ కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ లో పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటే లవ్ యూ ఆల్, బాయ్.